హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మంచిగా కారం కారంగా ఏదైనా చేసుకోవాలనిపిస్తుందండి. ఎందుకంటే ఇవాళ షాపింగ్కి వెళ్ళాము బయటికి. వెళ్తుంటే బయట ఒకటే పకోడీ వాసన, మిరపకాయ బజ్జీల వాసన, అంతా మంచి వాసనలు వేసేస్తున్నాయి. అందులోనూ నేను మీకు తెలిసినదే కదా, ఉపవాసం ఉన్నాను. పొద్దునుంచి ఏమి తినకుండా బయటికి వెళ్ళానమాట. ఆ వాసనలు చూసేటప్పటికి సరే మనం కూడా ఏదో ఒకటి చేసుకోవాలి సాయంత్రం అని చెప్పి ఆలోచించి ఈరోజు నేను ఇదిగోండి మిరపకాయలు తెచ్చుకున్నాను. కొంచెం కారం తక్కువ ఉన్న మిరపకాయలు అనమాట. దీంతో పకోడీ చేసుకుందాము. ఉల్లి వెల్లుల్లి లేకుండా పచ్చిమిరపకాయలతోటి హెల్దీగా పకోడీలు చేసుకుందాము. నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తాను. మీకు నచ్చితే చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ చేసి నాకు తెలియచేయండి. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా చేసుకుందాము. చేసుకోవడానికి ఏమేం కావాలో నేను ఏమేమి పెట్టుకున్నానో మీకు ఒక్కసారి చూపిస్తేస్తాను. ఒకసారి చూసేయండి. ఇవన్నీ కూడా నేను ఇదిగోండి ఇలాగా కారం ఉంటుందేమో అని చెప్పి ఇలా మధ్యలో కట్ చేసేసుకుని ఇవన్నీ ఇలా తీసేసుకున్నాను. గింజలు దగ్గర నుంచి చూపిస్తాను ఉండండి. ఇదిగో చూడండి, ఇలా తీసేసుకున్నాను అనమాట. ఈ మిరపకాయలకన్నీ ఇలా కట్ చేసి గింజలన్నీ అలా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇవన్నీ నేను ఇలాగ చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటాను అనమాట. ఓకేనా? ఇలా కట్ చేసుకుంటాను. వీటికి కావాల్సిందంతా నేను హెల్దీగా చేసుకుంటానని చెప్పాగా, దీంట్లో కసూరి మేతి వేసుకుంటాను, పసుపు, ఉప్పు, శనగపిండి, బియ్యపిండిది ఇదేంటంటే కొట్టు బియ్యపిండి అండి. అదే నేను పచ్చి చనివిడి చేశాను కదా. పచ్చి చనివిడి మీరు అందరూ చూసే ఉంటారు. నాగుల చవితికి పచ్చి చనివిడి చేసుకుంటాము, అలాగే పౌర్ణమికి చేసుకుంటాము. తర్వాత నేను మన క్షీరాబ్ది ద్వాదశి కూడా చేశాను. చేసినప్పుడు మిగిలిన పిండి కొద్దిగా పిండి మిగులుతుంది కదా, ఆ పిండి మిగిలేలా ఉంటే కనుక అది ఎండబెట్టేసుకుని నేను ఇలాగా స్టోర్ చేసుకుంటాను అనమాట. ఈ పిండితో దోశలు వేసుకుంటే ఎక్సలెంట్గా వస్తాయండి. చాలా చాలా బాగా వస్తాయి. అసలు ఎవరైనా వేసేయచ్చు. ఇలా చుట్టుకుపోకుండా చక్కగా చిల్లులుగా వస్తాయి చూసారా దోశలు, అట్లా వస్తాయి అన్నమాట. మనం స్టోర్లో కొనుక్కున్నది ముడి బియ్యం పిండి అయితే కనుక చుట్టుకుపోతుంది, దోశలు సరిగా రావు. ఈ పిండికి అయితే చాలా చాలా బాగా వస్తాయి అనమాట. అలాంటిది ఈ పిండి కూడా ఉందని చెప్పి నేను పెట్టుకున్నాను. శనగపిండి, బియ్యపిండి. అలాగే చాలా ఇంపార్టెంట్ ఇది కలోంజీ అండి. కలోంజీ కూడా నేను ఈ మధ్యన వాడుతున్నాను. హెల్త్కి చాలా చాలా మంచిదని అని నేను చదివాను, విన్నాను. అందుకని కలోంజీ కూడా వాడుతున్నాను అనమాట. తెప్పించి పెట్టుకున్నాను. చూడండి, అన్నిటిలోనూ నేను కలోంజీ వేసుకుంటున్నాను. వేసుకోండి, చాలా మంచిది. అలాగే మనకి డైజెషన్కి వాము అనమాట. శనగపిండితో చేసినప్పుడు వాము వేసుకుంటే డైజెషన్ బాగుంటుంది. అందుకని వాము కూడా వేసుకున్నాను. కలుపుకోవడానికి గిన్నె తీసుకున్నాను. ఈ ముక్కలు కట్ చేసేసుకుని ఫటాఫట్ మని కలుపుకొని మనం వేసేసుకుందాము. ఇదిగోండి ఆయిల్ కూడా తీసుకున్నాను. ఆయిల్ స్టవ్ వెలిగించి ఈలోపు ఆయిల్ పెట్టేస్తాను నేను. స్టవ్ వెలిగించుకుని అది వేడవుతూ ఉంటుంది. అలా మూకుడికి కింద ఇలాగ రాసుకోండి. నేను రాసుకుని పెట్టుకున్నాను. ఒక ఏదైనా లిక్విడ్ రాసేసుకోండి. గిన్నెలు తోముకుంటాం కదా, తోముకున్నప్పుడు లిక్విడ్ అయినా పర్లేదు, సబీనా అయినా పర్లేదు, ఏదైనా సరే రాసుకుంటే ఈజీగా వదిలిపోతుంది అనమాట. నేను పదే పదే చెప్తున్నాను, ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, సరేనా? నేను ఆయిల్ ఎసరు పెట్టుకున్నది పల్లి నూనె కాదండి, మామూలు రిఫండ్ ఆయిలే నేను పెట్టుకున్నాను అనమాట. పల్లి నూనె అయితే పొంగిపోతుంది, అలాగే నూపప్పు నూనె కూడా పొంగిపోతుంది. అందుకని అవేమి పెట్టలేదు, మామూలు ఆయిలే పెట్టుకున్నాను ఎసరు. అయితే ఇప్పుడు మనం ఇది కట్ చేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసేసుకుందాము, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాము. ఈ ట్యాప్ ఒకటే కారిపోతుందండి. ప్లంబర్ని పిలిపించి చేయించాము, అయినా కూడా ఈ ట్యాప్ నీళ్లు కారుతూ ఉంది. ఇలా కారుతూ ఉంటే నాకు అస్సలు ఇష్టం ఉండదన్నమాట. నీళ్లు వేస్ట్ అవుతాయి కదా. అందుకని ప్లంబర్ వచ్చి చూసి వెళ్ళాడు. తను చూసి వెళ్ళినప్పుడు సెట్ చేసి వెళ్ళిపోయాడు, బాగానే ఉంది. వెళ్ళిన వెంటనే మళ్ళీ మొదలైంది అనమాట. అలా ఒక చుక్క నీళ్లు పోతున్నాయి. దాని కింద గిన్నె అయితే పెట్టాను. ఆ నిండిన తర్వాత ఆ నీళ్లు నేను వాడేసుకుంటూ ఉంటాను అనమాట. ఇలా పచ్చిమిరపకాయలన్నీ ముక్కల కింద కట్ చేసేసుకోవాలి.
ఈవేళ నాకు ఇది చేసుకోవాలనిపించింది. అందుకే సామాన్యంగా బయటికి వెళ్ళట్లేదు. బయటికి వెళ్తే ఏదో ఒక రకమైన వాసనలు వస్తూ ఉంటాయి, ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఇదిగోండి, నేను నాకు కావాల్సినవన్నీ నేను ఇలా తీసుకున్నాను. ఆ మధ్యలో ఉన్నది తెల్లగా ఉంటుంది కదా, తెల్లగా ఉన్నది గింజలు తీసేసుకుంటే ఎక్కువ కారం ఉండదు. ఈ మిరపకాయలు కొంచెం తక్కువే కారం ఉంటాయి, ఎందుకంటే లైట్ గ్రీన్ ఉంది కదా, ఆ లైట్ గ్రీన్ ఉన్న మిరపకాయలు తక్కువ కారమే ఉంటుంది. అయినా కూడా ఎందుకు ఎంత ఎక్కువ కారం గుండెలో మండుతుంది అని చెప్పి ఇదిగోండి ఇదే కారం అయిందనమాట. ఇది తీసేస్తే కారం తగ్గిపోతుంది. తీసేసాను నేను. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా శనగపిండి వేసుకుందాము. ఇది శనగపిండి. నేను కొద్దిగానే చేస్తానండి, ఎక్కువ ఏం చేయను. నైట్ టైం కదా, ఎక్కువ మళ్ళీ మర్నాడు కంటే ఇంకెవరో తినరు, వేస్ట్ అవుతుంది. కొంచెం బియ్యపిండి. ఈ పచ్చిమిరపకాయలు వేసేద్దాం ఇందులో. కట్ చేసుకున్న మిరపకాయలు ఇట్లా వేసేద్దాం. అలాగే కసూరి మేతి చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. కసూరి మేతి వేసుకోండి, మంచి వాసనే బాగుంటుంది, చాలా బాగుంటుంది. అలాగే ఇదిగోండి నేను చెప్పాను కదా, కల్లోంజి. ఇలా కనిపిస్తుందా మీకు? ఇదిగో కల్లోంజి వేసుకున్నా. కొద్దిగా పసుపు, ఉప్పు కొద్దిగా వేసుకుందాం. రుచి చూసిన తర్వాత వేసుకుంటే బెటర్, కానీ ఇప్పుడు నేనైతే రుచి చూడను, వేసేసుకుంటాను. తర్వాత వామండి, ఇలా నలిపేసుకుని ఒకసారి ఇది కూడా వేసేసుకోండి ఇలా. ఇప్పుడు కలపడానికి కొద్దిగా నీళ్ళు కావాలి కదా, నీళ్ళు తెచ్చుకుని వస్తా. ఇవన్నీ ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాము. కొద్దిగా శనగపిండి వేసుకుందాం, తక్కువగా ఉంది శనగపిండి. ఇవ్వండి, ఇంకొక స్పూను వేసేసుకున్నాను. కొంచెం నీళ్లు పోసుకుని కలిపేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుని కలుపుకుంటే సరిపోతుంది. పిండి ఒకవేళ సరిపోకపోతే చూసుకుని వేసేసుకోండి. మీకు ఎంత కావాలో, మిరపకాయలు ఎన్ని ఉన్నాయో, పిండి ఎంత కావాలో చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీంట్లో సోడా కానీ ఏమీ వేయట్లేదు, నేను ఇలాగే వేసుకుంటాను డైరెక్ట్గానే. ఇంకా అదే సోడా లాంటిది ఏది వేయను. ఇదిగోండి, కనిపిస్తుందా? ఇంత అయ్యింది, చాలు, సరిపోతుంది నాకు, మా వారికి, ఇద్దరికే. ఆ భ్రమ తీరిపోతే సరిపోతుంది అనమాట. కారంగా తినాలని అనుకుంటున్నప్పుడు ఇది తినేస్తే ఒక పని అయిపోతుంది. ఇది ఇలా కొంచెం వేసేసుకుందాము. ఆయిల్ అయితే వేడయింది. అబ్బో, ఇది కంపల్సరీ చిమ్నీ వేయకపోతే ఆయిల్ అంతా పట్టేస్తుంది మళ్ళీ జిడ్డు. ఇదిగోండి, ఇలా వేసేసుకోండి చిన్నగా.
అంతే, మనం తినాలి అనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా ఇలా చేసేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఎక్కువ కాకపోయినా ఎక్కువ ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు ఉన్నారనుకోండి, ఇలా ఇంకో కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. దీంట్లో నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చు. నేను కలోంజీ వేసా కదా, అందుకని ఇంక నువ్వుపప్పు వేయలేదు. అయితే ఏదో చెప్పాలనుకుని మర్చిపోయా. మీరు ఇలాగే చేస్తారా? తినాలనుకున్నప్పుడు వెంటనే నాకు నాకు చేయాలి అనిపిస్తే, తినాలి అనుకున్నప్పుడు వెంటనే ఇమ్మీడియట్గా చేసేస్తాను. ఎవరైనా ఇంట్లో ఎవరైనా ఏదైనా అడిగినా కూడా ఇమ్మీడియట్గా చేస్తానన్నమాట. నాకు చేయడం అలా ఇంట్రెస్ట్. అయిపోయింది చూసారా, ఒక్కటే ఒక వాయికి వచ్చింది వేయడానికి. అయితే నేను ఇంకా అన్నం తినేటప్పుడే రుచి చూస్తానండి ఏదైనా సరే. ఇంక ఇప్పుడు ఏమి నేను ప్రత్యేకించి అయితే రుచి చూడను. ఉప్పు ఇంకా సరిపోతుంది నాకు తెలిసి, ఎందుకంటే చేయడం అలవాటే కాబట్టి అందాజుగా ఎంత వేయాలనేది తెలిసిపోతుంది. అంతే, వేసేయడం అయిపోయింది. ఇది వేగిన తర్వాత కలుపుకుందాం. చూసారా, సింపుల్గా చిన్నగా చేసేసాం. ఇందులో నీళ్లు రావట్లేదు, అయినా కూడా నీళ్ళన్నీ ఆ పైపులో ఉన్న వాటర్ అనుకుంటాను, ఏదో ఒక్కొక్కటి చిన్న చిన్నగా వస్తుంది. ఇది యాక్చువల్గా నీళ్ళు అయితే రావట్లేదు చూడండి దీంట్లో. ఇలా ఒక్కసారి నేను తుడుచుకుని వస్తాను. చేతులు తుడుచుకోకపోతే మళ్ళీ ఆయిల్లో వాటర్ పడిందంటే పేలుతుంది కదా, నీళ్ళు టప్టపా వస్తుంది. టిష్యూ తీసేసుకుందాం. వావ్, సూపర్. అంతే, తినాలి అనుకున్నప్పుడు చేసేసుకోవాలి. ఎప్పుడు ఏది చేయాలనుకుంటే చేసేయడమే, అంతే. కొంచెమైనా చాలు, అంతే. మనం ఆ భ్రమ తీరిపోతే సరిపోతుంది. ఈరోజు షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చేసా, చిన్న షాపింగ్. ఏంటంటే నేను టాప్స్ కొనుక్కున్నాను, అలాగే నైటీస్ తీసుకున్నాను. ఎన్ని రోజుల నుంచో నైటీస్ తీసుకోవాలనుకుంటున్నాను, కానీ అసలు బయటికి వెళ్ళట్లేదు, అందుకని తీసుకోవడం కుదరట్లేదు అనమాట. మీకు ఒకటి చెప్తాను. నేను బర్త్డే వస్తుంది ఇప్పుడు, నెక్స్ట్ మంత్ డిసెంబర్ అనమాట. బర్త్డే వస్తుంది, అందుకని చిన్న షాపింగ్ చేశాను. ఓన్లీ బట్టలేలండి, ఇంకేం తీసుకోలేదు, బట్టలే తీసుకున్నాను. అయితే ఇంకొకటి చెప్పాలి. అందరికీ విడివిడిగా బర్త్డేలు వస్తాయి కదా, మా వారిది నాది ఒకటే రోజు బర్త్డే అనమాట. అలా మీలో ఎవరికైనా వస్తుందా? వస్తే కింద కామెంట్ చేయండి. ఇదిగోండి వేగిపోతున్నాయి. కసూరి మేతి, అలాగే ఇదేంటి దీని పేరు మర్చిపోతున్నాను నేను, కలోంజీ, కసూరి మేతి కలోంజీ తోటి చేసిన మిరపకాయ పకోడీలు, పచ్చిమిర్చి పకోడీ. వాసన భలే ఉంది, వాసనే పీల్చేస్తున్నట్టుంది ఇక్కడంతా. ఎక్కడా కట్ చేయకుండా మొత్తం అంతా ఉన్నది ఉన్నట్టుగా నేను అప్లోడ్ చేసేస్తాను మీకు వీడియోని.
తప్పకుండా వాచ్ చేయండి. చూసి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మంచి మంచి హెల్దీ రెసిపీస్ మన వారణాసి వంటిల్లో ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ప్రతిరోజు 9:15 కల్లా వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇదైతే వేగిపోయింది, తీసేద్దాం. స్టవ్ కూడా ఆఫ్ చేసేసా. ఇంతే, చూసారా? కరకర పకోడీ, మిరపకాయ పకోడీ, కలంజీ పకోడీ, అలాగే కసూరి మేతి పకోడీ, ఏదైనా అనుకోవచ్చు. అన్నీ దీంట్లో వేసాం కాబట్టి అన్నీ కలిపి పకోడీ చేశాను అన్నమాట. వేడిగా ఉంది, కొద్దిగా చల్లగా అయిన తర్వాత దాన్ని నేను నొక్కి చూపిస్తాను మీకు, ఓకేనా? ఇది ఇలా పెట్టేస్తాను. చాలా చాలా వేడిగా ఉంది. సరిపోతాయి కదా, 2 మనుషులకి చక్కగా సరిపోతుంది. నాకు, మా వారికి, ఇద్దరికి అంతే. అందులోనూ ఈరోజు అల్లపచ్చడి వేసానండి. ఇవాళే అల్లపచ్చడి వేసాను. అల్లపచ్చడి కలుపుకుని పకోడీ నంచుకు తింటే అద్దిరిపోతుంది. అలాగే ఉసిరికాయ స్వీట్ చట్నీ చేశానండి. పెద్ద ఉసిరికాయతోటి స్వీటు పచ్చడి చేశాను అనమాట. నిలవ పచ్చడి, పొక్కింపు అంటారు దాన్ని. అది కూడా చేశాను. చాలా రుచిగా ఉంది. ఎంత రుచిగా ఉందంటే నేను దాంతో తినేంత రుచిగా ఉంది. నిన్న చేశాను అది. నిన్న రాత్రి అయితే వేసుకోకూడదు, కానీ రుచి అయితే చూశాను, చెప్పకుండా ఉండను. మా అమ్మ వాళ్ళైతే అస్సలు రాత్రి ముట్టుకోనివ్వరు. సరే, ఇదైతే వేడిగా ఉందండి. చూడండి, ఇది చూపిస్తా. వేడివేడిగా ఉంది, అయినా సరే మీకు చూపించేస్తాను. చూసారా? చాలా చాలా బాగా వచ్చింది. రుచి కూడా బాగుంటుంది. గుల్లగా ఉంది. ఇంతే, ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఓకేనా? మరొక మంచి రెసిపీ తోటి మీ ముందుకి వచ్చేస్తా. బాయ్. ముందు నుంచి చూపిస్తా, ఒక్కసారి దగ్గర నుండి చూపిస్తా మీకు. నాకు కూడా హ్యాపీగా ఉంటుంది మీకు చూపిస్తే. ఇదిగోండి, చాలా తక్కువ చేసినా రుచిగా చేసుకోవచ్చు, హెల్దీగా అనమాట. చూసారా? ఇంతే. ఇదిగోండి, వాటాలు వేసేస్తాను, 2 వాటాలు. ఒకటి నాకు, ఒకటి మా వారికి. ఇంతకన్నా ఎక్కువ ఏం తింటాం ఫ్రెండ్స్. ఇంతే, వేస్ట్ చేయకుండా వేసింది వేసినట్టుగా తినేస్తే సరిపోతుంది. ఇంతే, 2 వాటాలు వేసేసాను. ఇంతే. ఇప్పుడు మీకు దగ్గరగా చూపిస్తా, చూడండి, కలిపేసి చూపించేస్తా. ఇదిగోండి, హాహాహాహా, భలే ఉంది కదా, తక్కువగా. చూడండి, ఇదిగోండి అల్లపచ్చడి పకోడీ, మిరపకాయ పకోడీ, అల్లపచ్చడి ఇలా కలుపుకుని, అల్లపచ్చడి ఎలా ఉందో రుచి చెప్తా. సూపర్గా ఉంది. అన్నీ సరిపోయి, పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అప్పుడు ఈ పకోడీ ఇలా తింటే భలే ఉంటుంది. కరకర పకోడీ బాగుంది. పకోడీలో కూడా ఉప్పు సరిపోయింది, అన్నీ సరిపోయింది. ఇది పులగం. ఉపవాసం తర్వాత రోజు పులగం వండి నేను నివేదన చేస్తానన్నమాట. కొద్దిగా పులగంలో బెల్లం, నెయ్యి వేసి, పెరుగు పక్కన పెట్టి, ఒక గ్లాస్తో నీళ్ళు కూడా పెట్టాలి. నీళ్ళు పెట్టుకుని నివేదన చేసుకోవాలి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మనం నీళ్ళు ఎలా తాగుతామో నీళ్ళు కూడా పెట్టాలన్నమాట.
చాలా బాగుంది అల్లం పచ్చడి అయితే. ఇది కూడా చాలా బాగుంది పకోడీ. ఓకే, అంతే. నేను ఎంజాయ్ చేస్తా, మీరు కూడా ఇలా చేసుకోండి.